టీవీ 9 బ్రేకింగ్ న్యూస్, ఎన్టీవీ బ్రేకింగ్ న్యూస్, టైమ్స్ నౌ బ్రేకింగ్ న్యూస్. ఇలా ఇండియా మీడియా ఛానల్స్ అని ఇప్పుడు స్టార్ట్ చేసే డప్పు. ఎందుకంటే ట్రంప్ మామ 100K చేశాడు కదా H1B ఫీజు. సో వాళ్ళు ఏది పడితే టీఆర్పీ కోసం, వాళ్ళ రేటింగ్స్ కోసం ఏది పడితే అది ఇండియాలో హైప్ క్రియేట్ చేసి దిమాగ్ ఖరాబ్ చేస్తారు పేరెంట్స్కి. క్లియర్గా ఏం లేదు, వాడికి చేసిండు, అది అప్రూవ్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక అప్రూవ్ అయినాక కూడా మనకు చాలా లూప్ హోల్స్ ఉంటాయి, ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అది రియల్గా అయినా కూడా ఇండియాకి చాలా బెటర్. ఎందుకంటే అప్పటిలాగా ఇన్ పర్సన్ వచ్చి జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఏమున్నా మొత్తం క్లౌడ్లో జాబ్ అయిపోతుంది. కాబట్టి ఇండియన్ కంపెనీస్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను హైర్ చేసుకుంటే వాడు నాకు 100K శాలరీ పే చేయాలి, మళ్ళీ నా అప్లికేషన్కి 100K, అంటే వానికి ఎక్స్ట్రా 100K వేస్ట్ ఆఫ్ మనీ అవుతుంది. నా 100Kలో ఇండియాలో వాడు 4-5 ఎంప్లాయీస్ని నా ప్లేస్లో హైర్ చేసుకోవచ్చు. సో ఇది ఇండియన్స్కి చాలా హెల్ప్ఫుల్. ఒక పాజిటివ్ న్యూస్గా తీసుకొని మన కంట్రీ డెవలప్ అవుతుందని హ్యాపీతో ఉండడం తప్ప ఈ టీవీ 9 చేసే ఫేక్ న్యూస్కి హైప్ అయిపోకుండా కూల్గా ఉంటే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తున్నా. యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇక్కడ వచ్చి కూడా 4 years అయిపోతుంది కాబట్టి వాట్ ఎవర్ యూ కెన్ డిసైడ్, ఇట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్ బాయ్.